ఇన్ఛార్జిని. నాకు కుడి పక్కన ఉన్నది బుజ్జి గారు. అలాగే ఆ పక్కన ఉన్నది ఎల్లాజీ గారు. ఎడమ పక్కన సత్యనారాయణ గారు, సతీష్ గారు. వీళ్ళు నలుగురు కూడా మా అల్లూరు విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్స్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు. విజయవేణి గారని ఆవిడ విజయ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టరు. 2 పీహెచ్‌డీలు ఉన్నాయి. ఆవిడ కూడా షీ ఈజ్ ఆన్ ది వే. ఆవిడ కూడా జాయిన్ అవుతారు. దండు నాగేశ్వరరావు కూడా దారిలో ఉన్నారు. ఆయన కూడా వస్తారు. అయితే సమయం ఎక్కువవుతుంది కాబట్టి మనం స్టార్ట్ చేస్తున్నాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మే డే అనేది మనందరికీ తెలిసిందే. కార్మికులందరి యొక్క పర్వదినం అది. ఆ పర్వదినం అనేటువంటిది ఒక పండుగగా జరపాలి అనేటువంటి ఉద్దేశంతోటి మే 4వ తారీఖున అల్లూరు విజ్ఞాన కేంద్రంలో మే డే సాంస్కృతికోత్సవాలు అనేటువంటిది నిర్వహిస్తున్నాం. ఇటువంటి సాంస్కృతికోత్సవాలే 2023లో కూడా నిర్వహించడం అనేటువంటిది జరిగింది. లాస్ట్ ఇయర్ కొన్ని కారణాల వల్ల జరగలేదు. ఈ సంవత్సరం మళ్ళా నిర్వహిస్తున్నాం. ఇందులో ఏంటంటే ముఖ్యంగా మేము పెట్టుకున్నటువంటివి విశాఖపట్నం నగరంలో ఉన్నటువంటి వారు సంఘటిత రంగ కార్మికులైనా, అసంఘటిత రంగ కార్మికులైనా, ఉద్యోగులైనా, ఉపాధ్యాయులైనా ఎవరైనా సరే శ్రమ అమ్ముకుని బతికినటువంటి ఎవరైనా సరే వచ్చి మే 4వ తారీఖున తమ యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మనసారా వాళ్ళందరికీ కూడా ఆహ్వానం అనేటువంటిది తెలియజేయడం జరుగుతుంది. ఇందులో ఏంటంటే ఏదో ఒక యూనియన్ చెందినటువంటి వాళ్ళో, లేదా ఓ పార్టీకి చెందినటువంటి వాళ్ళో, లేదా ఓ సంఘానికి చెందిన వాళ్ళు మాత్రమే పాల్గొనాలనేది మాత్రం అటువంటిది మేము ఒప్పుకోవట్లేదు. ఆ రకంగా అలౌ చేయట్లేదు. సంఘాలతో అనుబంధాలతో సంబంధం లేకుండా, యూనియన్ల అనుబంధాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క కార్మికుడు, ఉద్యోగి, ఉపాధ్యాయుడు ఎవరైనా సరే వచ్చి వారి యొక్క కళారూపాన్ని ప్రదర్శించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం అనేటువంటిది జరుగుతోంది. అయితే ఇందులో కళారూపాలు కూడా మీకు ఇవ్వడం జరిగింది. ఒక కార్డ్ అనేటువంటిది అటాచ్ చేసాం మేము. దాని ప్రకారం అయినట్లయితే ఇందులో పాటలున్నాయి, డాన్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అలాగే లఘునాటికలు ప్రదర్శించొచ్చు, అలాగే మ్యాజిక్ షో గానీ, మిమిక్రీ గానీ, కోలాటాలు గానీ, డప్పులు గానీ, తీన్మార్ గానీ ఏదైనా సరే కార్మికుడు అన్నవాడు వాడికి ఉన్నటువంటి ఏ కళ అయితే ఉందో ఆ కళ దేన్నైనా ప్రదర్శించడానికి వాడికి అవకాశం ఇవ్వనట్టు జరుగుతుంది. అయితే వాళ్ళు ఏ కళారూపాన్ని ప్రదర్శించినా సరే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని నియమ నిబంధనలు పాటించాలని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఇది మే డే కాబట్టి కార్మికులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఇవాళ ఎదుర్కొన్న సమస్యలు ఏవైతే ఉన్నాయో చాలీచాలని జీతాలు గానీ, పీఎఫ్, ఈఎస్ఐ లేకపోవడం గానీ, లేదా లేబర్ కోడ్స్ అనేటువంటిది అమలు చేయడం ద్వారా కార్మికులకి సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేకుండా చేయడం, సమ్మె చేసే హక్కు లేకుండా చేయడం, పని గంటలనేది నిర్ణీత పని గంటలు లేకపోవడం, అది కనీస వేతనం అన్నటువంటి కాన్సెప్టే లేకుండా చేయడం. ఇటువంటి రీతిలో ఇవాళ గవర్నమెంట్ అనేటువంటి లేబర్ కోడ్స్ తీసుకొచ్చింది. రాష్ట్రాలు రూల్స్ ఫార్మ్ చేసిన తర్వాత లేబర్ కోడ్స్ అమలు అనేటువంటిది వస్తుంది. ఆ రోజు ఇంక కార్మికవర్గం అనేటువంటిది వెట్టి చాకిరీ చేసే కట్టు బానిసల్లాగా మారిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ లేబర్ కోడ్స్ మీద గానీ, లేకపోతే ప్రైవేటైజేషన్ ఇవాళ విస్తృత రూపంలో ఉన్న దశలో మన స్టీల్ ప్లాంట్ ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం అయిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా గానీ, ఇటువంటి అంశాల మీద కళారూపాలు తీసుకొస్తే బాగుంటుందని, వీటితో పాటుగా సామాజిక న్యాయం అనేటువంటిది ముందుకొస్తోంది. ఇవాళ భారతదేశంలో దళితులు వాళ్ళందరి మీద కూడా జరుగుతున్న దాడులు ఇవన్నీ మనం చూస్తున్నాం. కాబట్టి సామాజిక న్యాయం అనేటువంటిది తప్పకుండా ఉండాలి. ఖచ్చితంగా అది అమలు చేయాలనేటువంటి ఆ స్ఫూర్తి అనేటువంటిది కళారూపంలో రావాలి. అలాగే మహిళా సాధికారికత, లింగ సమానత్వం, పురుషులు, మహిళల మధ్య సమానత్వం ఉండాలని చెప్పి వాళ్ళ మహిళల మీద దౌర్జన్యాలు, అకృత్యాలు అవి పెరిగిపోతున్నాయి కాబట్టి వాటికి వ్యతిరేకంగా గానీ, లేకపోతే సమానత్వం గానీ, లౌకిక తత్వం గానీ, ప్రజాస్వామ్యం గానీ ఇటువంటి అభ్యుదయ భావాల మీద కళారూపాలు రావాలని చెప్పేసి మేము వాళ్ళని కోరడం అనేటువంటిది జరుగుతోంది. కాబట్టి ఆ రకంగా వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం ద్వారా ఇదొక కన్నుల పండుగ. ఎలాగైతే ఇంద్రధనుస్సులో 7 రంగులు ఉంటాయో, అలాగే కార్మికవర్గం ఏ సంఘానికి చెందిన దేనికి చెందకపోయినా సరే అందరూ ఒకటైనట్లయితే మనం సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతోటి ఈ మే డే కార్యక్రమం అనేటువంటిది మే 4వ తారీఖు నిర్వహిస్తున్నాము. చివరగా ఏంటంటే మేము ఇప్పటికే అనేకమైనటువంటి సంఘాలు, రంగాల దగ్గరికెళ్ళాం. అదేదో ఒక సిఐటియు లేకపోతే అఫిలియేటెడ్ యూనియన్స్ అనేటివి పెట్టుకోలేదు. ఐఎన్టీసీయా, బిఎంఎస్ఆ, ఏఐటీసీయా, హెచ్ఎంఎస్ఆ లేదు ఏ సంఘానికి అనుబంధం లేని వాళ్ళ ఇప్పుడు ఎన్‌జీఓ సంఘాలు అంటే ఏ సంఘానికి అనుబంధం లేదు. అలాగా అనేకమైనటువంటి సంఘాల దగ్గరికి వెళ్ళాం మేము. ఎల్ఐసి దగ్గరికెళ్ళాం, బ్యాంకుల దగ్గరికెళ్ళాం, రైల్వే దగ్గరికెళ్ళాం, పోర్ట్ దగ్గరికెళ్ళాం, షిప్ యార్డ్ దగ్గరికెళ్ళాం, స్టీల్ ప్లాంట్ దగ్గరికెళ్ళాం, ఎలక్ట్రిసిటీ దగ్గరికెళ్ళాం. వీళ్ళందరినీ కలిసి అందులో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు గానీ ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా అప్రోచ్ అయ్యి ఇదేదో ఒక యూనియన్ కాదు కాబట్టి అందరూ కూడా వచ్చి పాల్గొనండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళకి ఆహ్వాన పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా
ఖచ్చితంగా మేమొచ్చి పాల్గొంటామని చెప్పేసనేటువంటి ఒక పాజిటివ్ దీనితోటి వాడు అప్రోచ్ అవ్వడం అనేటువంటిది జరిగింది. చివరగా ఏంటంటే మేము చెప్పేది ఎవరు పాల్గొదలుచుకున్నా సరే, ఆఖరికి జర్నలిస్టులు పాల్గొనడం కూడా అవసరం. మీరు కూడా కార్మికులే కాబట్టి, మీలో కూడా కళాకారులు చాలా మంది ఉన్నారు కాబట్టి, మీరు కూడా వచ్చి ఒకటో, రెండో ప్రదర్శనలు ఇచ్చినట్లయితే ఇంకా దానికి మరింత నిండుదనం అనేటువంటిది వస్తుంది. ఏమైనా సరే ఏంటంటే ఎవరు పాల్గొదలుచుకున్నా ఏప్రిల్ 20 కల్లా మాత్రం ఎంట్రీలు అనేటువంటివి మాకు ఆ పేర్లు అనేటువంటిది వచ్చినట్లయితే వాటన్నిటిని కూడా లిస్ట్ ఔట్ చేసుకొని మే 4 తారీఖుకి ఏ ప్రోగ్రామ్ ఎవరి ప్రోగ్రాము ఎంత సమయం